ఒరేమో ఎత్తపోతు అటు వెనుక పిగిండి అమ్మా కొడుకో మీ జంట ఏ దేవుడు ముడిపిరా ఎలా ముందురా జంట ఎక్కుందిరా అయ్యా కోరి కలర్ మధ్యనే ఉంది కానీ కోరని కలర్ అయితే జిడిత్తి కలరే ఉంది అమ్మా ఈ రాజ్యమే కాడుందో దేశమే కాడుందో నా కొడుగా ఒకవేళ అదృష్టం కొద్ది నీకా తోటి ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఇట్లా ఉట్రా ఇంటికోవాలి రాయ్యా నా కొడుగా నువ్వు చీకట్ల ఇంట్లో వద్దు అంటే రోడేను పడది నువ్వు పడవ కొడుకు నీ రాజ్యమే కాదు దేశమే కాదు హర 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 మహాదేవ శంభో శంకర భవతి భుక్ష నమ శివాయ నమ ఆదివారం నాడు కొబ్బరి మల్లన్నకు కోటరు సీసాయ నమ కూరలు లేకుండా సిసి తాగుతా ఆడే ఏ తేడా తాగుతాడు రావాలి సూపులు మన మేపులు అంతేనా ఓ నమ శివాయ నమ సోమవారం నాడు ఎవనాడు రాజన్నకు ఎక్కువ ప్రయాయ నమ ఎవడారు రాత్రి ఎక్కువ తింటాడే ఇవ ఏ తేడా తింటాడా అరే సోమవారం నాడు ఎవనాడు రాజన్న ఎగ్గు తినకున్నా మటన్ తినకున్నా చికెన్ తినకున్నా అంత దూరం వేలు అట్టిరా తీరా ఎవనాడు రాజన్న మొక్కులు అప్పు చెప్పుకొని పక్కపడి బతికోసప్పుడు ఉంటుంది రాజన్న దర్శనం చేసుకొని బతికోసం దగ్గర పోయి బందోబస్తు కోసుకొని రూమ్ కిరాయి తీసుకొని దావా చేసుకొని రారా అవునవా ఆడ బతికోసం కూడా ఉందా ఉన్నది నీ తెలియదా నాకే వరకు ఇంట్లో పోసో తెలియదు నాకు నువ్వేమో డూప్లికేట్ పడి తిరుగుడేనావా నాకే పోసో తెలియదు అంతేనా కొండగట్టు వందనాయ నమః ఓం నమ శివాయ నమః మంగళవారం నాడు రేగలకుంటే ఎల్లమ్మకు చిలేబాయ నమః మొక్కుడు ఈ మొక్కుడు మనవత్తు అయితే రేగలకుంటే ఎల్లమ్మ నాకు మొన్న మబ్బుల 4 గంటలకు వీడియో కాల్ చేసిందిరా వీడియో కాల్ ఎల్లమ్మ తల్లి ఏమన్నది కళ్ళలో కనిపించింది నేను వీడియో కాల్ కావచ్చు నేను అనుకున్నా కళ్ళ కనిపించి ఓ పిల్ల పిల్ల సుజాత నా పేరు సుజాత నీ పేరు సుజాత నా మొగడు పిలిచేది ఏం పేరు తెలుసా ఏం పేరు నా మొగడు పిలిచేది సుజ్జి 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 నా మొగడు పిలిచేది నీ మొగడు పిలిచేది ఆయన ఎల్లో తల్లి రావ బాధ్యని కాలు మొత్తాన్ని కుర్చీ వేసి కూర్చుంది పెట్టిన రాక రాక మా ఇంటికి వచ్చిన ఏం కావాలి ఎల్లో తల్లి అన్న పిల్ల పిల్ల సుజ్జి అయితే రోజు గొర్రె పోతులు మాగపోతులు అందరు పెద్ద పెద్ద పోతురు కానీ స్వీట్ ఎవరు పెడతలేరు పిల్ల పిల్ల జిలేబు పిల్ల కేకు వీటి రాయికు పెట్టు పిల్ల అనేది ఇక అడిగింది ఎక్కువ నేను కొంచెం ఎక్కువ అని ఇక భూమి పిల్ల ఎక్స్ రోడ్ కాడికి పోయినా పిల్ల జిలేబు పిల్ల కేకు లీటర్ స్ప్రైట్ 2 గ్లాసులు ఎందుకవా ఎల్లో తల్లికి ఒకటి నాకు ఒకటి 2 తీసుకొని పోయినా గుళ్ళ పోయినా గుళ్ళ పెట్టినా తలుపు పెట్టినా అర్ధగంట సేపు బయట కూర్చున్నా ఎల్లో తల్లి తిన్నా ఆయన తీసుకొని నేనే తిన్నా తాగినా వచ్చిన నమ శివాయ నమ బేస్తవారం నాడు షిరిడి సాయిబాబాకు బుర్క గుడ్లాయ అయితే పెడితే కొడుగుడ్లు ఆ గుడ్లు ఈ గుడ్లే పెట్టాలి కానీ బుర్క గుడ్లు ఏ గుడి మొక్క అంటున్నావా కొడుగుడ్లు ఎంత కొట్టరా కొడు మొక్క పోడా 7.5 అంటే 2 గుడ్లకు 15 రూపాయలు కావాలి 15 రూపాయలు అయితే బుర్క గుడ్లు అయితే డజన్ వస్తాయి అందుకే పేరు పెద్ద ఉండాలి పెడతా అని అట్లాంటున్నా దొరసారి నా గుడి లోపల కళ్ళదల్లమ్మ గుడి లోపల ఉన్నది కళ్ళ సుభద్రదేవి కళ్ళ వారుతున్నది ఈ రోజుల టాసు పట్టబట్టి 41 రోజులు 41 రోజులు ఏ సంఘాలు రాలేరు యక్షాలు రాలేరు ఏ విషయాలు రాలేరు ఈ రోజు లోపల ఎక్కడికి ఏదో సంఘం వచ్చిండు నా రోజు భంగం వేసిండ కన్న తల్లి దిగ్గుంటలేదు
అందరు తెలుగు వాళ్ళు లావాటి ఎత్తేస్తారమ్మా. నేను లావాటి ఎత్తే నా పోయి పెద్ద నుంచి పెద్ద ట్యాంక్ నుంచి వస్తాం. అంటే వచ్చి నల్లబడి అంతా అందరికి గంటగానే మా తొలిసారి లావట్ ఎత్తే అడిగిన ఊళ్ళో మా తొలిసారి వీళ్ళందరికీ పొద్దుగా లేస్తే లావట్ పోయా ఏంటిదా పోసేది కేజీలు లావట్ పోతుంది ఇంకేం పెట్టుకొని అనుకుని మా బావాలు రాజపడ్డారు. ఎక్కడేం లేకపోతే కొట్టుకుని చూడు నేను ఊసిపోయింది ఊసిపోయింది నీదే గడవతలే చలికాలం దానికి ఏది విశ్వాసం ఏర్పడుతుంది దాని ఆట దానికే ఉంది. మొగలే చూసి ఏందే గుద్దా అరే అది కోపం ఉంది ఏ గుద్దా నాట తీరా గంగేంద్రుడు పడవా గొర్రెపోతులు పడవా ఏం ఏమి నాకు కాదు ఎక్కడ దాకా వచ్చినవాను సకినప్పు సార్ సీత కట్టు ఎందుకో అరే సుక్కేయచ్చు ముక్కోరు కాదు 3 ఫీట్లు మా దొరసండి తారనే ఉన్నాక నన్ను టచ్ చేసి మా దొరసండి టచ్ చేసి నిన్ను టచ్ చేయాలంటే నాతోటి కాదు నిన్ను టచ్ చేయాలంటే ఈయన రావాలి. గణేష్ గణేష్ అంటే గణేష్ అవుతుంది. అప్పటి నుంచి చూపిస్తున్నాను నువ్వు వడాలి నా వీడియో ఏమి కుడతారు పోరు పొరగాను పుసా పుసా కుడతారు పోరి నేను వచ్చామని వాడ మీ కట్టమేందో మీ బాధ ఏందో అని నేను గాడికెళ్ళి కింద కత్తే మనురో దుమ్మురో బూడిది పిర్రలు బుడ్డ కోసులు ఏం రాకుల కాడ ఆడలు పెనాలి మొగోళ్ళు పెనాలి చెక్కాల సంగతి తెలియదు బిడ్డ చెక్కాలు అక్కడ వచ్చినప్పుడు పిల్లలకి 10,000 పిల్లగానికి 5,000 10,000 లేదు వాళ్ళు ఓనే ఓరు ఏ దెబ్బ ఒకవేళ ఇయ్యకపోయానా ఇవాళ వచ్చి వస్తుడు గట్ట కొడుతాడు నేను భూపాలకి ఎట్లా పిడిచిపెట్టాలి ఫుల్కినే కట్టావు కానీ కిషోర్ బాబు ఏకాల పెట్టతో సప్పతైతే కొట్టపురాని అన్నగాడికి సాగవుతుంది మన గిరి అక్కంటే వాళ్ళ గిరాకనే ఉంది ఇంకా బుడ్డ వేసుకుని వస్తారు ఏర్పడకుండా ఎత్తనే ఉంటుంది వాళ్ళు ఊరికి వాళ్ళే ఇది నా బిడ్డ నా ఎక్కడ రాజ్యం అనుకున్నావు ఎక్కడ దేశం అనుకున్నావు బిడ్డ లేదు తిట్టబడుతువే బిడ్డ అంటే తీయ బిడ్డ నువ్వు తిట్టే బాగుంది నేను పడే అదృష్టం ఉంది బిడ్డ భూమికి నరమానుడు వచ్చినప్పుడు బిడ్డ ఎవరితో తిట్లబడన్నో ఎవరితో కొట్లబడన్నో ఎవరితో దెబ్బడన్నో అన్ని పడిచేదాకా భగవంతుడు మీది కొంతవాడు ఎవరు ఏడ తినేది ఉంటే ఏడ తినాలి బిడ్డ ఇలా మన గీడ అటువంటి రాజయ్య ఈ లక్ష్మయ్య ఇంటికాడ పుచ్చన్న బాగుంది ఈడికి ఎత్తనమేనా బిడ్డ ఎవరిని మందిని ఎంత ముంచన్నో ఎంత లేపన్నో ఎవరి ఇల్లు దోయన్నో ఎంత సంపాదించన్నో అన్ని వడిసేదాకా భగవంతుడు మీది కొంతవాడు నా బిడ్డ ఎక్కడ రాజ్యం ఎక్కడ పల్లె అనుకున్నావు శివుని వరాన్ని పుట్టిన నా పేరు శివసంగమయ్య అంటారు బిడ్డ నా బిడ్డ అడవి రాపద వరకు వస్తుంది సంపద వరకు వస్తుందో అదకపోయి దేవుడు నేనున్నా ఎవరు లేరు జంట సోపతి లేదు అడవిలో ఒక్కదాన ఓరుతున్నావు నీ రాజ్యం ఎక్కడా నీ పల్లె ఎక్కడా నీ పరగన ఎక్కడా నీ ఊరెక్కడా నీ పేరు ఎక్కడ సంగమయ్య వర్గంగా ఆనాడు కనతల్లి సుభద్రదేవి ఏమన్నది ఓ తండ్రి సంగమయ్య నా సుభద్రేన పట్టం తండ్రి నా పేరు సుభద్రదేవి నా భర్త పేరు సుభద్రేన మహారాజు నాకు కాని ఒక కొడుకు మంతరాలు ఉన్నాడు బిడ్డవారు ఎంత పట్టిన అన్నది తల్లి నా బిడ్డ కొడుకు తోడ బిడ్డవరం ఎంత మొదలుపెట్టినావు అని బిడ్డవరం ఒక్కటే లేదు మళ్ళా కొడుకు బిడ్డ ఉండాల
కొడుకు బిడ్డ పుట్టినాక 7 గడియల 12 గంటలకు నీకు ప్రాణగండం ఉన్నది బిడ్డ. తండ్రి నా ప్రాణం వెళ్ళిపోయినాక నా జీవనం వెళ్ళిపోయినాక అవలేని పిల్లలు నా పిల్లలు కాదా, అవలేని పిల్లలు వంగల్ల పాలు, తలలేని పిల్లలు దయ్యాల పాలు, తలమాత కొప్పు పెద్దది తల్లిదంతా కడుపు పెద్దదంట. వాళ్ళు వంగిపోతే పాశము గారు అంటారు తండ్రి, అవ చచ్చిపోతే అన్నము గారు అంటారు తండ్రి, నా జీవనం వెళ్ళిపోతే ఎటుగాని పిల్లలు నా పిల్లలు కాదా తండ్రి జంగమయ్యా. అరగంట సేపు వల పోయిన తల్లి ఏమనుకున్నది, అయినా పర్వాలేదు నా ప్రాణం పోయినా నా కొడుకు లేడా, నా కోడలు లేదా, నా భర్త లేదా, నాకు భర్త ఉన్నాడు, నా కొడుకు ఉన్నాడు, నాకు రాజ్యం ఉంది, నాకు కోడలు ఉంది, నాకు దేశం ఉంది, నాకు బంగారం ఉంది, నాకు భాగ్యం ఉంది, నా పిల్లల వాళ్ళే ఆదుకుంటారు. క్షణమైతే జంగమయ్య వెళ్ళిపోతుండొచ్చు, నాకు బిడ్డ పుట్టాలి, రాఖీల పున్న వచ్చిన్నాడు, నా కొడుకు బంగారు రాఖీ కట్టాలి, చక్కెర పుడకల పండుగ తిన్నాడు, బుక్క నిండా చక్కెర అడవిల్ల కావాలి, కొడుకు కొత్త ఇల్లు కట్టుకుంటే కడపాడు ముగ్గురు అడవిల్ల కావాలి, మంగళారతి పట్ట అడవిల్ల కావాలి, నా కొడుకు మంగళారతి పట్ట అడవిల్ల కావాలి, కూరాడు పెట్ట అడవిల్ల కావాలి, నీరాడు పెట్ట అడవిల్ల కావాలి. ప్రాణం పోని తండ్రి నాకు బిడ్డ వరం ఓడిగట్ట ఉన్నది కాదండి సుభద్ర. గక్కడ చూడమని పక్కన ఏమైపోతున్నాడు అటువంటి సంగమయ్య పరమెత్తి నడిపోతున్నాడు. అక్కడ చూడు బిడ్డ చెట్టు అందుతున్నదా అని పక్కన ఏమైపోతున్నాడు, ఈయనే ఓదాంపమ్మ అని అటువంటి భక్తున్న ద్వారా నచ్చింది భార్య సుభద్రదేవి. అయ్యా మనం బయలుపోదామా అని, మనం వచ్చిన పని పూర్తయిపోయింది అయ్యా, ఇక మనం వెళ్ళిపోదామా అని ఆ ఇద్దరాలు మొదలైన కృష్ణ పనులు కట్టుకున్నారు. ఆమె ఇంటి తోలు పట్టుకొని ఎట్లా వస్తున్నారే ఇద్దరాలు మొదలు ఇంటి తోలు పట్టుకొని అల్లల్లానే రెడీ మదారి పోయిరో Hey!
అల్లల్లా నెలని జమదారి పోయిరో ఎంబడేది దాసలో పెట్టుకొని